ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు వెల్లడించింది. ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆయన దుర్మరణం చెందారు. ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ కూడా మృతి చెందారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత సోమవారం ఉదయం కూలిన హెలికాప్టర్ శిథిలాలను రెస్క్యూ టీం గుర్తించింది. ఘటనా స్థలంలో ఎవరు బ్రతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని అక్కడ స్థానిక మీడియాలు వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్ క్రాష్ సంఘటన ఇరాన్ రాజధాని టెహరాన్కు 600 కిలోమీటర్ల దూరంలో అజర్బైజాన్ దేశం సరిహద్దులో ఉన్న జోల్ఫా అనే నగరానికి సమీపంలో జరిగింది. పొరుగున ఉన్న అజర్బైజాన్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ స్థానిక మీడియా కథనాల ప్రకారం హెలికాప్టర్లో అధ్యక్షుడితో పాటు మొత్తం 9 మంది వ్యక్తులు ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలిక్ రహమతి, తబ్రిజ్ ఇమామ్, మొహమ్మద్ అలీ, అలాగే మరో పైలట్, అలాగే కో పైలట్, 2 భద్రతా సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఆయన వెంట బయలుదేరిన మిగతా 2 హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. భారీ వర్షాలు, పొగమంచుతో పాటు తీవ్రమైన గాలి కారణంగా హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే హార్డ్ ల్యాండింగ్ వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం హెలికాప్టర్ మిస్ అయినప్పటి నుంచి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపట్టిన ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఈరోజు ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. సోమవారం తెల్లవారుజామున కాలినడకన పిచ్ బ్లాక్ పర్వత ప్రాంతంలో రెస్క్యూ టీం పరిశోధిస్తున్న సమయంలో హెలికాప్టర్ శిథిలాలను కనుగొన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు హెలికాప్టర్ ప్రమాదంపై పలువురు గ్లోబల్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, రష్యా, టర్కీ, యూరోపియన్ యూనియన్తో సహా పలు దేశాలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాయి.